ఇక అప్పులు, రోగాలు, తిప్పలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా? దేవుని కొరకు నేను బ్రతకాలి అనే రోషం, భారం నీ గుండెల్లో ఉంటే నిన్ను అడ్డగించే అప్పేది, నిన్ను ఆపే రోగం ఏది, నిన్ను కూర్చోబెట్టే జబ్బేది, నీకు డీల్ కానీ సమస్య ఏది, పరిష్కారం కానీ సమస్య ఏది? ఏదో చెప్పు చూద్దాం. దేవుని కోసం నేను అంది హన్న, అంతే. అప్పటిదాకా గొడ్రాలు. దేవా నీ కోసం నేను అందే, కొడుకు పుట్టాడు. అప్పటిదాకేమో గొడ్రాలనయ్యా, గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డ అంది. లేదు, పుట్టలా. నీ మందిరంలో దీపం పెట్టడానికి బిడ్డ, మగబిడ్డని నీకోసమే, మాట తప్పను, పెంచుతా నీకోసం. అవసరత గుర్తించా, పుట్టాడు. జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుల సమస్య ఏంది? నాకు ఈ బంధకాలు ఎంతకాలం నా తండ్రి, నాకు ఫ్రీ ఇవ్వు, వెళ్ళాలా, నేను సమయం దగ్గరికి వస్తల్లా, తీసేయి అని కూర్చో. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు, విశ్వాసం ఉంచు. నీకున్న అవకాశంలో దేవుని పనికి ముందుకు సాగిపో. అడ్రస్ దొరికితే అప్పుడు అడుగు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎట్లా అని నన్ను అనొద్దు, ఎట్లయినా చేస్తాడు నీ కోసం అని, అంతే. నీ చిత్తం కోసం, నీ రాజ్యం కోసం, నిన్ను ప్రచురపరచడం కోసం, నిన్ను మయంపరచడం కోసం చూస్తావు దేవుని కార్యాలని. యేసు నామములో దేవుని కోసం నిలబడంతే. ఆశ కలిగి ఉండు, భారం కలిగి ఉండు, తపన పడు దేవుని కోసం. మరి దేని కోసం కాదు, దేవుని కోసం తపన పడు. నీకు కావాల్సినవన్నీ అయ్యే వస్తాయి.